ఈ భూమి మీద మన కార్యములను దేవుడు నెరవేర్చేవి ఏంటి అనేసి అంటే, మన కార్యములు అంటే మన పనులను ఆయన నెరవేరుస్తాడు. మనం ఫలానా పనిని చేద్దామని ప్రారంభించినప్పుడు దేవుని ఎదుటకు వచ్చి ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ పనిని నేను చేస్తూ ఉన్నాను, మా కార్యములను నీవు నెరవేర్చు అని ప్రార్థన చేయాలి. అంటున్నారా? మీ పిల్లల విషయంలో కూడా మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనలో మా పిల్లలు మరి ఈ విధంగా ఉన్నారు కనుక వారికి జరగవలసినటువంటి ప్రతి పనిని కూడా, ప్రతి కార్యమును కూడా మీరు నెరవేర్చండి అని ప్రార్థించాలి. కానీ మనం ఏం చేస్తామనేసి అంటే, మన జీవితాల్లో మన పనులను మనం చేసుకోవాలని చూస్తాం. మనిషిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే, ఏ మనిషి అయినా అప్పుడప్పుడు మనం అందరం ఏమవుతూ ఉంటాం చెప్పండి? ఏం చేస్తూ ఉంటాం? మన కార్యాలను మనమే నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, శతకోటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నేను ఏ పని చేస్తే నా కళ నెరవేర్చబడిద్ది, నేను ఎలా ఉంటే ఈ కార్యము జరిగిద్ది, ఈ పని జరిగిద్ది, ఈ పని నెరవేర్పులోకి వస్తుంది, లేకపోతే సఫలమవుతుంది అనేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన కళలను, మన కార్యములను, మన పనులను మనమే సఫలం చేసుకోవాలని, నెరవేర్చుకోవాలని పోరాడుతూ ఉంటాం. సొంత ప్రయత్నం వల్ల మన కార్యాలు నెరవేర్చబడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.